ఇంత ధైర్యం అంటే మీకు భయం ఏదా అని భయం అన్ని మతాలు ఒకటి అని చెప్పాలా? పచ్చి అబద్ధం కదా అది. ఏ మాత్రమైనా అది అబద్ధం కదా. పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీరు చెప్పండి మీ నోటితో. 5,000 సమానమా? అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా. పోనీ అమ్మ షాపులో బొమ్మ సమానమా? కాదండి. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదండి. ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? అది వేరు ఇది వేరు కదండి. మేపేవాడు వేరు మేసేవాడు వేరు. 4 చెప్పానా? సర్వేజన సుఖినో భవంతు అంటాం అని చెప్పే సనాతన ధర్మం. మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నాశనం అయిపోతావు, అగ్ని ఆరదు, పురుగు చావదు అనే దరిద్ర మతాలు సనాతన ధర్మం సమానం ఎలా అవుతాయి సార్? అకార్డింగ్ బైబిల్ హూ ఆర్ యూ నో? మీకు తెలుసా మీరు ఎవరు? నాకు ఐడియా లేదు. మీరు చదవలేదు కాబట్టి మీరు తెలుదు. బైబిల్ ప్రకారం మీరు ఎవరంటే ఫోన్ చేసి అడిగేద్దాం అనుకుని లైవ్లో. కాదు సార్, మనం ఏదో రామాయణం విన్నాం, ఏదో భౌతికత విన్నాం, చాగంటి గారిది విన్నాను, గరికపాటు విన్నాను, అవి ఆ నాలెడ్జ్ ఉందండి నాకు. మనం అన్ని ఒకటే అని అబద్ధం చెప్తారా చెప్పరు మీరు? ఎవరి మతం వాళ్ళదే కదా. అన్ని మతాలు అబద్ధం కదా. అన్ని మతాలు ఒకటే అనేది అబద్ధం కదా. అవునా? ఈ అబద్ధాన్ని మీరు చాలాసార్లు చెప్పి ఉంటారుగా. చెప్పాను. థ్యాంక్స్. లైన్లోకి వచ్చారు, లైన్లో ఉండండి. నాన్న విక్టర్ రాజ్, వందనాలు నాన్న. బాగున్నారా నాన్న? ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? వినపట్లే. బాగున్నారా బాబు? సిగ్నల్ బాగానే ఉంది, వాళ్ళకి లేదేమో. కర్ణాటక విక్టర్. దేవుడా, ఇంకోటి చేద్దాం. గుంటూరు, ఇతని పేరు హెచ్కేల్. హెచ్కేల్ అంటే మీకు తెలియదుగా, అదో పేరా అనుకుంటారు. హెచ్కేల్ అనేది బైబిల్లో చాప్టర్. మీరు పబ్లిక్లో చదవలేరు అది. ఏమన్నాను? పబ్లిక్లో చదవలేదు, మొగలు కూడా చదవలేరు. బైబిల్ పరమ అశుద్ధ గ్రంథం. ఏమన్నాను? బైబిల్ అశుద్ధ గ్రంథం అని అంటున్నారు. పరమ అశుద్ధ గ్రంథం, కానీ దాని మీద ఏమో పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంటుంది. ఇతన్ని అడిగాను, మీ పేరే కదా సార్, ఆ చాప్టర్ చదివి వీడియో చేయండి అన్న. దాదాపు నెల ఉంటుంది, చేయలే. ఎందుకంటే అందులో ఉండే పదాలు మీరు చదివితే వెంటనే మేడ మీద దూకేస్తారు 9th ఫ్లోర్ నుంచి. నమస్తే అండి. హలో హెచ్కేల్ గారు. హలో నమస్కారం అండి. అవి మనకి సిగ్నల్ ఫుల్గా ఉంది, ఇది ఎవరికి కలవట్లేదు. హలో హలో, మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తారా? దేవుడా, ఇంకొక అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు. హలో నాన్న. నాన్న జర్నీలో ఉన్నావా? అవును సార్, ఇప్పుడే డ్యూటీ ముసుకుని ఇంటికి వెళ్తున్నా సార్. అయ్యో, బండి మీద నాన్న? సార్ బైక్ సార్. పర్లేదు సార్, చెప్పండి సార్. బాగుంది, ఇప్పుడు వాయిస్ బాగా. నాన్న విక్టర్, సార్ చెప్పండి. ఒక ప్రశ్న వచ్చింది, మా మాస్టర్ వచ్చారు. సార్, బైబిల్ ప్రకారం నీవెవరో నీకు తెలుసా అని అడిగాను ఆయన్ని. ఓకే. ఇప్పుడు మీరు బైబిల్ ప్రకారం మీరు ఎవరు? 2 రకాలుగా ఉన్నాను సార్. దీని 2 రకాలుగా, బైబిల్ ప్రకారం 2 రకాలుగా చెప్తా. ఒకటి, ప్రతి మనిషిని దేవుడు సృష్టించాడు. ఇది ఒక రకమైన దేవుని కుమారుడు. అయితే అదే బైబిల్ ప్రకారం ఏం చేస్తారంటే, పాపం చేతను అపరాధం చేతను చచ్చిన వారై అపవాదికి దాసులుగా ఉంటారు కాబట్టి అపవాదికి కుమారులుగా ఎంచబడతారు ఇప్పుడు పాపంలో ఉంటే. సరే, ఇప్పుడు దేవుడు కొడుకులు అన్నారు, అది అర్థమైంది. అపవాది అంటే ఎవరు సార్? అపవాది అంటే సార్ సాతాను, దుర్నీతి, సాతాను అనుకోండి, అపవాది అనుకోండి. ఇప్పుడు సాతాన్ అంటే మన హిందూ గ్రంథాల ప్రకారం మాయానా? ఏమో సార్, హిందూ గ్రంథాల మీద నాకు పట్టులేదు సార్, నాకు తెలియదు. బైబిల్ పోనీ మొత్తం చదివేవనా? చదివాను సార్. కన్నడలో చదివా, తెలుగులోనా? 2 సార్, 2 చదివాను. చదివారు, ఓకే. ఇప్పుడు ఆ సాతాను ఎవరికైనా అన్యాయం చేశాడా? లూసిఫర్ కదా సాతాన్ అంటే. లూసిఫర్ అనేది పేరు సార్, ఎగ్జాక్ట్ గా సాతాను లూసిఫర్ అనేది బైబిల్ క్లారిటీ ఏం లేదు సార్. పోనీ సరే, ఈ సాతాను ఎవరికైనా అన్యాయం చేశాడా? చేశాడు సార్. ఎవరికి? దేవునికి అన్యాయం చేశాడు సార్. అంటే దేవుడి కంటే పవర్ఫుల్? దేవుని కన్నా పవర్ఫుల్ అనేది కాదు కదా సార్. సాతాను కూడా దేవుని యొక్క సృష్టిలో ఒక భాగమే. దేవునిలో సృష్టిలో ఒక భాగమే. ఏబు గ్రంథం చదివారు కదా సార్ మీరు? ఏబు గ్రంథంలో ఏబు గారి యథార్థత గురించి సాక్ష్యం ఇచ్చింది ఆయనే, అపవాదిని.
ఆయన నీతి ఎలా బ్రతుకుతాడో నీవు ఆయనకు అడ్డకంచెగా వేసావు కాబట్టి ఆయన నీతిగా బ్రతుకుతున్నాడో ఒకసారి తీసేసి నాకు అప్పగించో నేను చూస్తా, ఆయన అంత నేను చూసుకుంటా అని దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత కూడా ఆ యోబు గారు నీతిగా యథార్థంగా బ్రతుకుతాడు. అది ఎంత ఇబ్బందులు పెట్టినా ఎంత చిత్రాంశాలు పెట్టినా కూడా అలాగే నీతిని మాత్రం వదలడు. అయితే దేవుడు కండిషన్ మాత్రం పెట్టిండు, నీ ఏదైతే చేసుకో ప్రాణం మాత్రం తీయకూడదని దేవుడు కండిషన్ పెట్టి మరి పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఎవరికి పర్మిషన్ ఇచ్చాడు? అపవాదికి. అంటే అపవాది అంటే వెళ్ళను అనుకోవచ్చా? అనుకోవచ్చు. మన సినిమాలో వెళ్ళం అనుకోండి సార్. వెళ్ళడానికి పర్మిషన్ దేవుడే ఇచ్చాడు. అవును సార్. నువ్వు ఎవరినన్నా ఎలాగన్నా ఏడిపించు కానీ ప్రాణం తీయకూడదని. అవును సార్. ఇప్పుడు మరి ఇలా ఏడిపించేలా దేవుడే ఎందుకు ఇవ్వడం పర్మిషన్? పరీక్షగా సార్. పరీక్ష కోసం. సార్ పరీక్ష కోసం దేవుడు సాతాన్ అనే వెళ్ళను పంపాడు. అవును సార్. ఇప్పుడు సాతాను పరీక్షలో నెగ్గిన వాళ్ళు ఎలా ఉంటారో నెగ్గన వాళ్ళు ఎలా ఉంటారు? సాతాను కొన్ని పరీక్షల్లో నెగ్గిన వారిని మనం మొదటిగా చూసుకుంటే యోబు గారే కనపడతారు సార్. గ్రంథంలో ఓకే, మన లైవ్ లో ఎవరైనా ఒకటి రెండు పేర్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం బ్రతుకుతున్న వారినా సార్? ప్రస్తుతం బ్రతుకుతున్న వారిని చెప్పలేం కదా సార్, వాళ్ళ మనస్సాక్షి ఎలాంటిదో. కాదన్నా పెద్ద పెద్ద పాస్టర్లు పెద్ద పెద్ద అరుపులు. నీకు తెలుగులో అనిల్ కుమార్ గారు తెలుసా? తెలుసు సార్. తెలీదా? తెలుసు తెలుసు సార్ తెలుసు. ఆయన వానలు అవి ఆపుతుంటాడు. అవన్నీ ఫ్రాడ్ సార్. అది ఫ్రాడ్ అని, అక్కడికి వచ్చేవాళ్ళు మ్యాడ్ అని, వాళ్ళకి వేసేది రాడ్ అని, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని, టోటల్ బ్యాడ్ అని మనకు తెలియదేంటి? ఎంత జోక్ అంటే, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను విక్టర్. ఇక్కడ విజయలక్ష్మి గారని మేయర్ ఉంది. పాపం ఆవిడకి ఇతని అడ్రస్ అది తెలియక ఆవిడ మేయర్ అయిన కొత్తలో ఇంటర్వ్యూ చేస్తూ, ఏమంటే హైదరాబాద్లో వానొత్తే మునిగిపోతుంటాయి కదా, మీరు ఏం చేయబోతున్నారు అని అడిగారు. అడిగితే ఆవిడ, నేను ఈ 5 ఏళ్ళు వానలో హైదరాబాద్లో కొరవకూడదని దండం పెడతాను అంది. పిచ్చి తల్లి. అనిల్ నెంబర్ ఎవరైనా పంపించుంటే వర్షమా ఆగిపో అని వీడు ఆపేస్తాడు. మరి తెలవక మరి అంతే కదనా? కాదు, వీడు వానలు ఆపేస్తా. నీకు పోపు తెలుసు కదనా విక్టర్? పోపు ఆయన పెద్ద ఆయన పోపు ఉంటాడు కదా. ఈ పోపు ఇప్పుడు వీల్ చైర్లో ఉన్నాడు తెలుసా? కాదు నన్ను వీడియోలు ఉన్నాయి నైనా విక్టర్. వార్తలో కూడా సార్ 6వ అధ్యాయంలో ఏముంటుందంటే వాళ్ళ గురించి స్పష్టంగా మరి ఉంటుంది. ఎవరి గురించి? ఇలాంటి అబద్ధ బోధికుల గురించే. వాళ్ళ గొడవ వదిలేనా? దాని గురించి నేను చెప్పనా? వారు గొర్రెల వలె కనపడుతారు, వాస్తవమునకు వారు తోడేళ్ళు అయి ఉన్నారు. అది నాకు తెలుసు, అది పాయింట్ కాదు. నేను అనేది పోపు గారు ఉన్నారు కదా, ఆయన పెద్దోడు కదా, అంటే ఆయన చాలా గొప్పోడు కదా, ఒక పొజిషన్లో ఉన్నాడు కదా. కానీ ఆయన కూడా వీల్ చైర్లో ఉన్నాడు పాపం, నడవలేకపోతు. పడతారు కదా సార్, శరీరం బలహీనమైనది. అంటే నువ్వేమో ఇలా అంటున్నావు నిజాయితీ కలిగినోడు కాబట్టి. మరి ప్రవీణ్ కుమార్ నెంబర్ ఇచ్చుంటే ఆయన లేచి నడిపించేస్తాడు కదా. అంత సీన్ లేదు సార్, వాళ్ళు ఏదో మాయ చేస్తారు. ప్రవీణ్ కుమార్ బోల్డ్ మందిని, అంటే ఒక వీడియో వచ్చిందని మేం అంటారు కదా, ఒక అతను పొడుగ్గా ఉంటాడు, అతను వచ్చి, సార్ నేను 2 అంతస్తుల నుంచి పడిపోయాను సార్, నడుము దగ్గర ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి సార్ అంటాడు. అలా అనగానే అక్కడ ఆ బ్రహ్మానందం చిన్న మేమొచ్చి రేహా అని వస్తుందన్నమాట. నీకు అర్థమైంది కదా? అని వాడి ఎముకలు పట్టమని ఇరిగిపోయినంట, వీడు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేశాడంట. ఇప్పుడు పరిగెత్తేస్తాడు, చెరుకు తోటలో చేతడు బియ్యం దువ్విచ్చని. ఆయన డాక్టరేనో మేము సమర్థించట్లేదు, బైబిల్ కూడా సమర్థించలేదు సార్. నేను అనేది అసలు నా పాయింట్ కాదు. మార్కులో 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నా పేరట వచ్చి కొందరు యేసుప్రభుకి 2 రాత్రిలో కానీ ప్రత్యక్షం అయితే ఏం చెప్పారంటే, నీ పేరట మేము అనేక సూచక్రియలు చేసాం, అనేక అద్భుత కార్యాలు చేసాం, అనేక ఇతర కార్యాలు చేసామంటే అప్పుడు యేసుప్రభే అంటాడు, అక్రమం చేయవాళ్ళారా మీరు నా ఎదురు నుండి తొలగిపోండి, మీరు ఎవరో నాకు అసలు తెలియదు అంటాడు ఆయన. అప్పుడు ఆయన ఉన్నప్పుడు 2వ రాకడ సార్, 2వ రాకడలో. రెండో రాకడ ఇంకా రాలేదుగా? రాలేదు సార్. 2వ రాకడలో అలా అంటాడా? అంటాడు సార్.
అది కాదు నాన్న. సరే వాళ్ళ గొడవ ఇప్పుడైతే నువ్వు అనేది ఈ అనిల్ కుమార్ అయినా ప్రవీణ్ కుమార్ అయినా ఇదంతా ఇది వరకు ఒక ఆయన ఉండేవాడు నాన్న బాంబేలో, పేరు తెలియదు కానీ బెస్ట్ కమెడియన్. అసలు 100,000 మంది వస్తే అనేవాడు, వాళ్ళంతా కింద పడిపోయేవారు. అదంతా ట్రాష్ సార్, భాషలు అయితే లేవు. అతను ఆర్ఆర్ఆర్ అని చాలా మంది కిడ్నీలు అవి బాగు చేసాడు, కానీ కిడ్నీ ఫెయిల్యూర్ అయి చచ్చిపోయాడు. అవును సార్. అలాగే పాల్ దినకర్ అని పేరు విన్నావా? అవును సార్, విన్నాను. జీసస్ టవర్, జీసస్ కాల్స్ అని ఉండేది. అవును. అతను చనిపోయిన వాళ్ళని కూడా లేపేసేవాడు. అవన్నీ ట్రాష్ సార్, అవన్నీ కాదు అసలు ఆ మాటకు వస్తే క్రైస్తవే ట్రాష్. ఎందుకంటే కాదు అట్టబట్టి కూడా ఒక మాట ఉంది సార్. అదే పత్రిక రోమ పత్రిక 2వ ఏముంటుందంటే వారి బట్టే మా క్రైస్తవానికి దూషణం కలుగుతుంది. నిజమే, ఒప్పుకుంటా, కాదనట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళు చేసేదన్నీ అలాంటి పనులు కాబట్టి, వాళ్ళు చేసే వాళ్ళు ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఇది అంత ట్రాష్ అని ప్రజల అభిప్రాయం రావడానికి కారకులు వాడు. థ్యాంక్ యూ. నీ దగ్గర నిజాయితీ ఉంది. నేనేమంటానంటే ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేను ఇప్పుడే ఇంటర్వ్యూలో ఉన్నాను, నీ వాయిస్ ఇక్కడ 3 కెమెరాలు షూట్ చేస్తున్నాయి. పర్లేదు సార్, పర్లేదు. నీకు నిజాయితీ ఉంది, అందుకే నీకు చేశా. విక్టరీ కలుగుగాక. నేనేమంటానంటే మా మాస్టర్ అన్నారు, ఎంత సార్ వయసు? అది 60 పైన. గోద్రేజ్ వాడతారు, అది వేరే కథ. మా మాస్టారు చిన్నప్పటి నుంచి భక్తుడు, గుడికి వెళ్తారు, బొట్టు పెట్టుకుంటారు. మరి ఆయన యేసుని నమ్మలేదు, నమ్మడు కూడా. సన్ ఆఫ్ గాంధీ ఈ ఈటింగ్ బూందీ, బట్ ఈ నెవర్ ట్రస్ట్ అదర్ దెన్ అమ్మవారు. మరి ఇప్పుడు ఈయన వీళ్ళ నాన్నగారు గాంధీ గారు అని, వీళ్ళ నాన్నగారు లేరు, వీళ్ళ నాన్న గాంధీ గారు లేరు, మనకు తెలిసిన గాంధీ గారు కూడా లేరు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇద్దరు గాంధీలు యేసుని నమ్మలేదు కదా, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? అకార్డింగ్ బైబిల్. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉందా సార్? ఇక్కడ లేదు, తిరుపతిలో ఉంది, హైదరాబాద్ లో ఉన్నాను నేను. చెప్పు. అవునా సార్? ఒకసారి తీస్తే రోమపత్రిక 9:30 ఒక మాట ఉంటుంది సార్. నేను నీవు అడిగిన ప్రశ్న, స్వతంత్ర సమరయోధుల గురించి అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తామని అనుకున్నాను. ఇప్పుడు చెప్పు అంటున్నారు జనం. చెప్పున్నాను ఏంటంటే సార్, రోమపత్రిక 9:30 ఏముంటుందంటే సార్, నీతిని వెంటాడని అన్యజనులు. అసలు టాపిక్ లైన్ లో ఉండు. అసలు మాస్టర్ని అడిగింది, నువ్వు దగ్గరికి వచ్చావు. అన్యజనులు అంటే ఎవరు? అన్యజనులు అంటే ఒక మాటలు చెప్పలేను సార్, క్రీస్తుని అంగీకరించే ప్రతి వాడు అన్యజనుడే. ఒకప్పుడు నేను అన్యజనుడే, నేను క్రైస్తవ కుటుంబాలు పుట్టినా కూడా అన్యుడినే. ఎప్పుడైతే క్రీస్తుని రక్షకుడికి అంగీకరిస్తున్న మాత్రం ఆయన క్రైస్తవుడు. అన్యజనుడు అంటే యేసుని నమ్మనోడు బైబిల్ ప్రకారంగా. అవును. మా మాస్టర్ కళ్ళు తెరిపించడానికి అడిగాను, కళ్ళు తెరుచుకున్నా కదా సార్. ఓకే, పాయింట్ 1. ఖురాన్ ప్రకారం ముస్లింలు కాని వాళ్ళని ఏమని పిలుస్తారు నీకు తెలియదేమో కదా? తెలియదు సార్, తెచ్చుకున్నా సార్. ఈ మధ్యలో భగవద్గీత తీసుకున్న, బెంగళూరుకి వెళ్ళి ఇస్కాన్ టెంపుల్ లో, మళ్ళీ ఇక్కడ ఖురాన్ కూడా హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను. వెరీ గుడ్. చదవాలనుకున్నాను. చదువునానా? ఖురాను ప్రకారంగా వాళ్ళ దేవుని నమ్మకపోతే వాడు కాఫీర్. బైబిల్ ప్రకారంగా వాళ్ళ దేవుని నమ్మకపోతే వాడు అన్యుడు, నమ్మితే ధన్యుడు. అవును సార్. ఇది అంటే మీరు మా పార్టీలో జాయిన్ అయితే మంచోళ్ళు, లేకపోతే చెడ్డోళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో 700 కోట్ల మందిలో 300 కోట్ల మంది పైన ముస్లింలు ఉన్నారు, 100 కోట్ల మంది పైన హిందువులు ఉన్నారు, ఇంకా పార్సీలు, బౌద్ధులు, ఇంకా జైనులు ఎవరో ఉన్నారు. అంటే అదో 300, ఇదో 400 కోట్ల మంది పైన నాన్ క్రిస్టియన్స్, 300 కోట్ల మంది క్రిస్టియన్స్. అంటే ప్రపంచంలో క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకంటే అంగీకరించిన వాళ్ళే ఎక్కువ. ఈ 400 కోట్ల మంది యేసుని నమ్మలేదు. వీళ్ళంతా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? ముస్లింలు, క్రైస్తవులు. ఇదే ప్రశ్న చాలా మందికి వచ్చిండొచ్చు సార్. మీరు లేవనెత్తినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు సార్. అయితే యేసు ప్రభు అంగీకరించిన జనాలు చాలా మంది ఉన్నారు కదా లోకంలో, ప్రజలు, లోకమంతా ప్రజలు. ఇప్పుడు ప్రెసెంట్ లైవ్ లో, గతంలో కాదు, ఇప్పుడు లైవ్ లో ఉన్నోళ్ళే. ప్రెసెంట్
ప్రజెంట్ లైవ్ లో చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు ఇంకా అంగీకరించకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. నాలాంటి దుర్మార్గుడు అయితే అసలు ఇంకా భయంకరంగా మాట్లాడతాడు. ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఈ రోజు ప్రస్తుతం చనిపోతే ఎక్కడ పోతారు అన్నది దైవాధీనం. స్వర్గ నరకం దైవాధీనం. కానీ ఒక క్లూ ఏంటంటే సార్, రోమపత్రిక 9:30 ఏముంటుందంటే నీతిని వెంటాడిన అన్ని జనులు ఒకవేళ నీతి మూలంగా విశ్వాసం పొందారని ఆల్రెడీ పొంది ఉన్నారని రోమపత్రిక ఉంది సార్. ఒకవేళ నేను యేసుప్రభుని అంగీకరించుకోకుండా కూడా అలాగే ఉండి అన్ని ఎదుటి మనిషికి ఇబ్బంది కలిగించకూడదు, ఎదుటి మనిషికి అన్యాయం చేయకుండా నీతిగా యథార్థంగా బ్రతికి తన పని ఏమో తన మాట ఏమో తన జీవితం ఏమో అంతే చేసి బ్రతికితే దేవుడు తక్కువ ప్రతిఫలం ఇచ్చేస్తాడు. మరి ఎప్పుడు కాదు బాగుంది నువ్వు చెప్పింది బాగుంది. మార్కు 16:16 ఏంటి? రోమపత్రిక 2 ఏముంటుంది సార్, ధర్మశాస్త్రం ఉన్నవాడికి ధర్మశాస్త్రమైన న్యాయం తీర్చబడుతుంది. ధర్మశాస్త్రం లేని వానికి వాని మనస్సాక్షి ధర్మశాస్త్రం. కాదు నాని, ఇప్పుడు రోడ్డు మీద రెడ్ లైట్ వేసారు, బండి ఆపాలా వద్దా? ఆపాలి. ఆపకపోతే ఏమవుద్ది? చట్టరీతి వ్యతిరేకం. అవునా? అవును. మనస్సాక్షి బట్టి తీర్పా లేకపోతే బైబిల్ బట్టి తీర్పా? ఆజ్ఞ ఉన్నవాడికి ఆజ్ఞ సంబంధమైన తీర్పు ఉంటుంది సార్. కాదు నాయన, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, బాప్టిజం తీసుకున్నారా? తీసుకున్నారు సార్. మీ తాతగారు తీసుకున్నారా? తీసుకున్నారు సార్. మీ ముత్తాత తీసుకున్నారా? తీసుకున్నారు సార్. నువ్వు తీసుకున్నావా? తీసుకున్నాను సార్. మీ ఫ్రెండ్స్ లో అందరూ క్రైస్తవులా? చాలా మంది లేరు సార్, చాలా మంది అన్యులే ఉన్నారు. అన్యులు ఇంగ్లీష్లో ఏమన్నారు? అన్యులు అంటే అదర్స్ అనే? అదర్స్. మనవాడు కానివాడు అన్యుడు. అవును సార్. అన్య దైవము కొలువ నిదుపాదము విడువ. అన్య అంటే ఇతరమైన అని అర్థం. మనది కాని వాళ్ళు అని అర్థమైందా? సో అంటే బైబిల్ ప్రకారంగా ఎవడైనా క్రైస్తవుడైతేనే వాడు పరలోకానికి చేరతాడు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసుగా, కన్నడ కస్తూరి రాజ్ కుమార్ గారు తెలుసుగా, మనం చనిపోయాడే పునీత్ రాజ్ కుమార్ తెలుసుగా. వీరెవరో క్రీస్తుని అంగీకరించలేదుగా. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు చూడా మా ప్రకటన 22:13 ఏముంటుంది సార్ అంటే, ప్రతి మనిషికి వాని క్రియలు తప్ప ప్రతిఫలం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు అంటాడు. అంటే మార్కు 16:16 కాదు. చెప్తాను సార్. ప్రకటన గ్రంథము 22:13 ప్రకారం ప్రతి మనిషికి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మార్కు సువార్త 16:16 ఉన్న వానికి ఆజ్ఞగా తీసుకున్న వానికి ప్రతి క్రైస్తవానికి అప్లై అవుతుంది. రెండవదిగా కాదయ్యా, చాలు చెప్తాను సార్. కొంచెం మార్కు 16:16 ఏముందో చదువు, నేను చెప్పనా? అవును సార్ తెలుసు. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును లేదా శిక్షించబడును, ఇదేగా సార్. చెప్తాను వినండి సార్. అన్య జనుల్లో అపోస్తల కార్యం 10వ అధ్యాయం ఒకటి ఉంటుంది సార్. అన్య జనుడు ఆయన శతాధిపతిగా ఉంటాడు. ఆయన పేరు కొర్నేలి. ఆయన దాన ధర్మాలు దేవుడికి ఇష్టంగా ఉన్నాడంట. అప్పుడు దేవుడు నమ్ముకోలేక ఆయన యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, మరి ఇశ్రాయేలుడు కాదు. ఆయన దాన ధర్మాలు దేవుడికి ఇష్టంగా అయిపోయింది కదా సార్. అంటే దేవుడికి మతంతో బాప్తిజంతో సంబంధం లేదు, వాడు మంచోడు అయింటే చాలు. దేవుడు మనిషిని బట్టి చూశాడు సార్. వాని క్రియలు బాగున్నాయా, వాని నడవడికి బాగుందా, ఎదుటి మనిషికి అన్యాయం చేసే స్వభావం ఉందా, ఎదుటి పాపం చేసే స్వభావం ఉందా, ఇక ఎదుటి మనిషిని ఏమైనా ఇబ్బందులు పెట్టే స్వభావం ఉందా, ఆ మనసు ప్రతి ఒక్క మనిషి సాక్షిని బట్టి దేవుడు బయలు చూశాడు. కానీ బైబిల్ అనుసరించి బ్రతుకుతున్నా చూడండి. మేము క్రైస్తవులను మేము చెప్పుకుంటున్నాం కదా సార్, మేము క్రైస్తవులము, మా తాత క్రైస్తవులు. ఇప్పుడు మాకు బైబిల్ ప్రకారంగా మాకు తీర్పు తీరుతుంది, మీకు తీరు సార్. కాదని ఇప్పుడు దేవుడు అనేవాడు క్రైస్తవులకు దేవుడా, ప్రపంచంలో అందరికీ దేవుడా? ప్రపంచానికి దేవుడు సార్, ప్రపంచానికి దేవుడు. మరి దేవుడు అనేవాడు అందరినీ పుట్టించాడు కదా. అవును సార్. మరి వాడే వీళ్ళ జనాల్ని అన్యులు అనే పదం వాడచ్చేవాడు. నువ్వు భౌతికత చదవలేదు, నువ్వేమో ఇప్పుడు పాపం బైక్ మీద ఉన్నావు, ఇంటికి వెళ్ళాక చదువు. అందులో ఏం కాదు, విను అందులో ఏం చెప్పారు? సర్వయోనిషు కౌంతేయ ముత్తయ సంభవంతియా
తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పిత. అన్ని జీవులకి నే తండ్రిని అని చెప్పాడు. అవును సార్. నువ్వు మనుషులు ఒక్కడిగా అంటున్నావు. లేదు సార్, ప్రతిదానికి సృష్టికర్త అయితేగా. దేవుడు తండ్రి కదా. అవును సార్. ఎవరికి తండ్రి? మనుషులకేనా తండ్రి, అన్ని జీవులకా? ప్రతిదానికి సార్. భూమి సృష్టి ప్రతి దానికి దేవుడే తన తండ్రి, ప్రతి కదా? దేవుడే కర్త. మరి నువ్వు నిర్గమకాండం చదివావా? చదివాను సార్. ద్వితీయోపదేశ కాండం చదివావా? చదివాను సార్. ఇప్పుడు యెహోవాను నమ్మితే పర్లేదా, నమ్మపోయినా పర్లేదా? మీకేమనిపిస్తుంది యెహోవా అంటే సైకో అని ఫీల్ అవుతాను నాన్న. సార్ అది మీ అభిప్రాయం కాదు, ఎందుకని అడగాలి? వై మీరు ఎందుకు సైకో అనుకుంటున్నారు అడుగు. అది నీ అభిప్రాయం. అది కాదు, వాడిని సైకో అని నేను ఎందుకు అంటున్నాను అడుగు. నా అభిప్రాయం తప్పని నిరూపించు. చెప్పండి. మీ పిల్లల మాంసం మీతో తినిపించదను, మీకు తెగుళ్ళు తెప్పించదను, మీ పీనుగల విగ్రహములపై మీ శవాలు వేసేదను, మీ పంటలు పాడు చేసేదను. ఎవరిని బెదిరించాడు? తనని నమ్మని వారిని. ఓకేనా సార్, ఇదేనా పాయింట్ మీది? మరి ఒక 2 నిమిషాలు ఓపిక ఉంటే నేను దీనికి సమాధానం చెప్పే వింటున్నాగా. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సార్, ఇప్పుడు ఇజ్రాయెల్ జనాంగం ఉంది కదా సార్, యాకోబు సంతానం అయితే ఇజ్రాయెల్ దేశంలో తలదాచుకుంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత చాలా జనసంఖ్య అయితే వాళ్ళు ఐగుప్తీయులు వీళ్ళ మీద పగ పెడతారు. వీళ్ళు బాలేసులుగా చేసుకుంటారు. వీళ్ళు వాళ్ళకు వడ్డీ శాఖ చేసేవారు. అయితే దేవుడు ఒక నాయకుని ఎన్నుకుంటాడు. మోసే గారు, నీకు తెలుసు. మోసే గారిని ఎన్నుకుని మోసే గారు వారందరినీ నిర్గమనం చేయాలని లేదా విడిపించాలని ప్రయత్నిస్తాడు, చేస్తాడు. ఆ ఫరో ఒక కఠినం బట్టి ఐగుప్తులు ఏదేం చేశాడు అద్భుత కార్యాలు మీకు అన్ని తెలుసు. అయితే అవన్నీ అద్భుతాలు అన్ని చూసిన ఈ ప్రజలు ఏం చేశారంటే దేవుని అనుమానించే ప్రయత్నం చేశారు, దేవుడికి విధేయత చూపుకునే ప్రయత్నం చేశారు. ఆ ఎర్ర సముద్రము అడ్డు వస్తే కూడా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఎర్ర సముద్రం నడిపిస్తే కూడా ఆయన చేసిన అద్భుత కార్యాలు గుర్తు రాలే. మళ్ళీ వాళ్ళకి ఆకలి అయితే అంటే పరలోకం నుంచి ఆకాశం నుంచి మన్నా కురిపించి తిని కడప నుండి తిని తృప్తి పెట్టినా కూడా వాళ్ళు దేవుడికి విధేయత చూపించలే. నేను ఇంత చేసినా కూడా మీకు విధేయత చూపించలే, ఎంత చెప్పాలి అన్నట్టు కోపం మీద అన్నట్టు. అది లిటరల్ గా తీసుకోకూడదు సార్. అది లిటరల్ గా అక్షరం ఎట్టుంది అట్టే తీసుకోకూడదు. ఇప్పుడు పిల్లలు తప్పు చేసి అనుకోండి, పిల్లలు తప్పు చేస్తే నా మాట ఎనకపోతే తోలు ఒలిస్తే బిడ్డ అంటావు. నిజంగా ఒలుస్తామా పిల్లల్ని? అంటే మామూలు తండ్రి కాదు నా దేవుడు ప్రేమ స్వరూపు కదా. ఎప్పుడు సార్? అవును, ఎప్పుడు? ఇప్పుడు మాకు పాస్టర్ ఉన్నాడు తిరుపతిలో, కళ్ళజోడు పెట్టుకుని, ఏదో పేరు తెలీదు. మా సీఎం గారు కొండ మీదకి వెళ్తుంటారు కదా వదిన లేకుండా. ఆయన కామెంట్ చేశాడు, ఈ సీఎం క్రిస్టియన్ అయ్యుండి కొండ మీదకి వెళ్ళి విగ్రహాన్ని దండం పెడుతున్నాడు, నీ దేవుడైన యెహోవా విగ్రహారాధనని వ్యతిరేకించుచున్నాడు, అసహ్యించుకుంటున్నాడు అని అసహ్యంగా చెప్పాడు. కాదు నేను అసలు అసహ్యం అనే క్వాలిటీ ఉండొచ్చా గాడ్కి? ఫస్ట్ ఆ మాట చెప్పిన వ్యక్తిని అసహించుకోవాలి. ఎందుకు నీకు ఇతర దేవతల గురించి అవసరం? నీకు చేతనైతే నీ దేవుని గురించి చెప్పుకో, నీ చేతనైతే నీ దేవుని గురించి ఆరాధించుకో, నీ చేతనైతే నీ గదిలో గురించి ఆరాధించుకో, నీ చేతనైతే నీ మదర్ల గురించి ఆరాధించుకో. ఇతర దేవతలు వెళ్ళి వాళ్ళని కించపరచడం ఎందుకు? నీ తల్లి గొప్ప, నీ ఎదుటివాని తల్లిని ఎందుకు నువ్వు అవమానపరచడం? మీరు ఇది ఒక ఉదాహరణ కదా. మొండితో ఒక సుధీర్ అని వాడు కూడా ఇక్కడ హిందువులకు పుట్టినోడే. వాడు ఒక 7-8 ఏళ్ల క్రితం తిరుమలకి వెళ్ళి, వీడియో కూడా ఉంటుంది యూట్యూబ్లో, అంటే బైబిల్ ఎక్కితే ఎలా దిగజారుతారనడానికి మా లక్షల ఉదాహరణలో వాడు కొండ మీదకి వెళ్ళి, సుధీర్ అంటే హిందూ అని అనుకుంటారు కదా, వాడు కొండ మీదకి వెళ్ళి వీడియో తీసి ఈ విగ్రహాన్ని త్వరలో తీసేస్తాం, దీంట్లో మా యేసుది పెడతాం, ఇది సాతాను అంటాడు. ఫస్ట్ ఆయన తీసేసేయండి సార్. ఫస్ట్ అసలు ఇప్పుడు బైబిల్ ఎక్కితే ఎందుకు ఇలా కింద దిగజారిపోతారు? అలా మాట్లాడడం చట్టరీకమైన నేరం, బైబిల్ ప్రకారం కూడా నేరమే. ఇప్పుడు నేను హిందూ ఉన్నానా, నాకు కృష్ణుడు ఇష్టం, నా ఎదురుగా ఉన్న మాస్టారు కృష్ణుని నమ్మరు అనుకో,
ఓకే మా ప్రవీణ్కి కృష్ణుని ఇష్టం లేదు అనుకో, ఓకే నాకు వాళ్ళు శత్రువులు కాదు. కాదు నేను చెప్తున్నాను యాజ్ ఏ హిందూ, నేను నమ్మిన కృష్ణుని నువ్వు నమ్మక్కర్లేదు విక్టర్. అవసరం లేదు సార్. ఇలా నువ్వు చెప్పు, నువ్వు నమ్మిన యేసుని ఇతరులు నమ్మక్కర్లేదు. ఓకే ఇదే మాట మీకు సార్. ఇప్పుడు నా స్టడీ పీరియడ్ లో నాకు ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగంలో కూడా నాకు చాలా క్లోజ్ గా అన్నలే ఉన్నారు సార్. ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ మొత్తం అన్నలే ఉన్నారు. నేను సువార్తకి వెళ్ళడం ఆయన తెలుసు. నా సండే నేను చర్చ్కి వెళ్ళడం తెలుసు. సండే ఎట్టి 1,00,000 రూపాయలు ఇస్తానన్నా నేను డ్యూటీకి వెళ్ళను. నేను సండే చర్చ్కి వెళ్తా, సండే సువార్తకి వెళ్తా. మరి నాకు ఏదైనా డ్యూటీకి నేను లేట్ గా వస్తాడంటే వాళ్ళకి కారణం ఏం తెలుసు, ప్రేయర్ ఉంటది, ప్రేయర్ మీటింగ్ ఉంటుంది కాబట్టి లేట్ వస్తాడు. వాళ్ళకి తెలిసింది. నేను వాళ్ళని ఎప్పుడు బలవంతం చేయాలి, యేసుప్రభు నమ్మకం నేను ఒక్కడాని బలం చేయాలి. వాళ్ళు ఇష్టం అంగీకరిస్తారు కాదు. నేను స్టేట్మెంట్ ఇచ్చేసాను ఇప్పుడు లైవ్ లో. ఇక్కడ 4 వింటున్నారు, 6 వింటున్నారు, రికార్డ్ అవుతుంది. యాజ్ హిందూ నేను నమ్మిన రాముణ్ణి, శివుణ్ణి, కృష్ణుణ్ణి నువ్వు నమ్మక్కర్లేదు విక్టర్, వీళ్ళు కూడా నమ్మక్కర్లేదు. ప్రపంచంలో ఎవరికి నచ్చిన దైవాన్ని వాడు కొలవచ్చని నేను చెప్పాను. అలా ఓసారి చెప్తే మా దుర్గాప్రసాద్ మాస్టర్ నీ నోట్లోంచి వింటా అంటున్నారు. ఓకే సార్, సంతోషము. ఇప్పుడు మీకు ఇష్టం లేకుండా నమ్మద్దండి సార్, దాంట్లో ఉంది నమ్మకండి. యేసుప్రభు నమ్మని మేము బలవంతం చేస్తున్నాము, నమ్మద్దండి సార్. ఇక్కడ పాయింట్ నేను అడిగింది, నమ్మకపోయినా పర్లేదని నువ్వు చెప్పగలవా? నమ్మకపోయినా పర్లేదు, దానికి నీకే ఉత్తరవాదిగా సార్. ఉత్తరవాది అంటే నీ మనసాక్షి నీకు సాక్ష్యం ఇస్తుంటావు కదా సార్. కాదని ఇప్పుడు నమ్మకపోయినా పర్లేదా? నమ్మకపోయినా పర్లేదు, అది మీ వ్యక్తిగత జీవితం సార్. అది నేను ఎలా చెప్పరా అంటే మరి బైబిల్ ఒప్పుకోదు కదా. అది వ్యక్తిగతంగా నీకే సార్. నీకు కాదన్న మార్క్ 16 ప్రకారం అప్పుడు నరకానికి వెళ్ళిపోతాం కదా. అవును సార్, మీరు మార్క్ 16 మాత్రమే చూసిన, ఎంటైర్ బైబిల్ చూసుకోండి. అంటే మార్క్ 16 ఫాలో అవ్వకపోయినా పర్లేదా అని నేను అన్నానా సార్? మరి నువ్వే ఎంటైర్ బైబిల్ చూడండి అన్నావుగా. మార్క్ 16 పర్వాలేదా? అది ఆజ్ఞ సార్. ఎవరికి ఎవరికి ఆజ్ఞ? క్రైస్తవులకు. రైట్, మీకు అర్థమైంది కదా సార్ మాస్టర్. నానా నువ్వు బండి తోలుకో, నేను మాస్టర్ని ఇంటికి పంపిస్తా, గుడ్ నైట్. మీకు అర్థమైంది కదా సార్. బైబిల్ అనేది గొర్రెలకే, నాట్ ఫర్ ఆల్. ఖురాన్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, భగవద్గీత ఫర్ హోల్ హ్యూమానిటీ. అందుకని భగవద్గీతలో ఎక్కడ అన్యులు, వాళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు మనవాళ్ళు ఇలా ఉండదు. ఈ బైబిల్ ఖురాన్ అనేవి మొన్న పుట్టినాయి కదా సార్. అందువల్ల వీడు మావోడు, వాడు బయటోడు, ఇలా 2-3 రకాలు ఉంటాయి సార్. మరి భగవద్గీతలో అలా ఏముండదు సార్. భగవద్గీత ఏంటంటే ఫర్ హోల్ హ్యూమానిటీ, మానవుల గురించి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అనే దాని గురించి బైబిల్ మాట్లాడద్ది. అంటే ఓ చిన్న దేశం అప్పుడు ఉండేది, అందులో తెగ, ఆ తెగ కోసం వాళ్ళు లోకల్గా ఓ గాడ్ని పెట్టుకున్నారు. ఆ గాడ్ క్రియేట్ చేసినోడు ఆ మోషే. ఇంకా బాగా మాట్లాడితే ఓ డెకాయిట్ బ్యాచ్ అనుకోండి. ఈ డెకాయిట్ మెంటాలిటీతో ప్రపంచాన్నంతా మా మతమే ఉండాలనుకునేటువంటి లో ప్రొఫైల్ ఇది సార్. అయితే చివరిగా అమ్మ గురించి చెప్పారు ఇందాక. ఈ అమ్మ ఏంటంటే ఒక మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసానుకోండి, ఇది చివరికి వస్తాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయమ్మ గారు ఉన్నారు, వైఎస్ రాజశేఖర గారి భార్య. ఆవిడకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అండి, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకే ఇంట్లో ఆ తల్లి హృదయం ఎంత బాధపడుతుందో అనేసి మొత్తం అందరూ అనుకుంటున్నారండి. జగన్ గారు ఒక పార్టీ, కూతురు ఇంకో పార్టీ, దానికంటే ముందు ఇంకో పార్టీ, ఇద్దరు ఒకే పార్టీ, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. అంటే షర్మిల గారు అంతవరకు తెలంగాణ వెళ్ళారు, పర్లేదు అనుకున్నాం. ఇప్పుడు అందరూ బాధపడుతున్నారండి. విజయమ్మ గారు ఏంటి అసలు, ఆవిడ ఎలా ఉంటారు, ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుంది. ఇప్పుడు ఆవిడ ఎవరి దగ్గర ఉంటున్నారు? కూతురు దగ్గర ఉంటున్నారండి. ఎందుకని, ఎప్పటి నుంచి? అది తెలంగాణలో ఒక పార్టీ పెట్టారండి, అప్పటి నుంచే అక్కడ. మీకు ఆన్సర్ ఇంతే, ఇంకేటి అదంటారా? ఆల్రెడీ ఫిక్స్ అయ్యి కదా సార్ వచ్చారు. మ్యాటర్ విత్ డాటర్, విల్ సీ లాటర్, ఐ థింక్ వాటర్. ఇంకేంటంటే ఒక తల్లిగా అంటే కొడుకు మొన్నటి వరకు తెలంగాణ వెళ్ళారు. ఇప్పుడు మీరు అక్కడ కూర్చోవాలని ఫిక్స్ అయ్యి కూర్చున్నారుగా. విఘ్నేష్ గారు పాపం మాస్టర్ చాలా కష్టపడి కూర్చున్నారు అని లెక్చర్ ఇవ్వకూడదు. మీరు ఫిక్స్ అయ్యి కదా కూర్చున్నారు, మీరు సెలెక్ట్ చేసి కూర్చున్నారు. మిమ్మల్ని ఎవరన్నా కష్టపడి కూర్చోబెట్టావేంటి, తాడేసి కట్టావేంటి? ఇంకేంటి మాస్టర్?